గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నేను హరీష్ రావు గారు అంత పెద్ద లీడర్ని, కేటీఆర్ గారు అంత పెద్ద లీడర్ని అని చెప్పుకునే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇలా సిద్దిపేటని హరీష్ రావు గారు ఏ స్థాయికి తీసుకుపోయాడు, ఇలా సిరిసిల్లాని కేటీఆర్ గారు ఏ స్థాయికి తీసుకుపోయాడు, మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎందుకు ఆ స్థాయికి తీసుకుపోలేదనేది ఇలా హుజురాబాద్ ప్రజలకి ఆయన జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ అసలు ప్రజలు మొత్తం విరక్తి చెందున్నారు. ఎట్టు పరిస్థితులు ఈసారి ఎమ్మెల్యే గారికి ఈడ ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఆయన ఎక్కడ పోయినా కూడా మీరు క్యాంపెయిన్కి రావచ్చు, నా క్యాంపెయిన్కి రావచ్చు, ఆయన క్యాంపెయిన్కి రావచ్చు, అసలు కనీసం 200-300 మంది జనం కూడా ఉండే పరిస్థితి లేదు. అది కూడా బలవంతంగా వస్తువులు తప్పితే ఆయనకు ఉండే పరిస్థితి లేదు. హుజూరాబాద్ అంటే ఈటల అడ్డాగా మారిందనేటువంటిది ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాక్. ఆ టాక్ బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో హుజూరాబాద్ ఈటల అడ్డా గనక నిజంగా అయితే దాన్ని పాడి కౌశిక్ రెడ్డి అడ్డాగా మార్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఇస్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ విజయ్ గారు మిమ్మల్ని కరెక్ట్ ఇవ్వాలి. హుజూరాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా. ఈడ 2001 నుంచి ఏ నాయకుడు ఉన్నా నాయకుడు లేకున్నా ఈడ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి 100% కేసీఆర్ ముఖం చూసి ఓట్లు పడ్డాయి. 2001 నుంచి 2018 వరకు ఏ నాయకుడు ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. మొన్న బై ఎలక్షన్లో ఏదో చిన్న మా సొంత పార్టీ నిర్ణయాలు, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల బయటపడడం తప్పితే మేము చేసుకున్న తప్పులు తప్పితే అంత సీనిక్ అడిగినకి లేదు. 100% ఈడ హుజురాబాద్ నియోజకవర్గం అనేది ఖచ్చితంగా కేసీఆర్ గారి గడ్డ. పక్కా బీఆర్ఎస్ పార్టీ ఎట్టు పరిస్థితుల్లో జెండా ఎగరేస్తున్నాం, అంతే, దీనిలో డౌటే లేదు. హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో కూడా కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు. అంటే ఏంటి, తను సీఎం స్థాయి వ్యక్తి అని చెప్పుకోవటమా, లేకపోతే మీరు అన్నట్లుగానే హుజూరాబాద్లో ఈటలకు బీటలు వారుతుందా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీకు విజయ్ గారు, సీఎం కావాలంటే ఎట్లా అవుతారు? 60 సీట్లు గెలువైతే సీఎం అవుతారు. ఇది ఏంటిదని సీఎం అవుతాడు? మీకు 100% రాసి పెట్టుకోండి. నేను ఇలా మీకు చెప్తున్నా, మళ్ళా December 3 తర్వాత కూడా మనం ఇంటర్వ్యూలో కలుసుకుందాం. ఈ 2 సీట్లల్లో ఇవాళ ఆయన ఓడిపోకపోతే నన్ను అడగండి మీరు. అటు గజ్వేల్ అయితే డిపాజిట్ పోతుంది, ఈడ డిపాజిట్ వస్తుంది కావచ్చు, కానీ 100% ఈడ కూడా భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాం, గ్యారంటీ. లాస్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల మీదే మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. తర్వాత మీరు కారెక్కారు, కొన్ని పదవులు వరించాయి. ఇప్పుడు మీరు ఈటల ఓడిపోతారు, ఓడిస్తాను అని చెప్తున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే కాన్ఫిడెన్స్గా అనుకోవాలా? నేను మీకు ఒకటి చెప్తాను విజయ్ గారు, ఇట్ ఈస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, డెఫినెట్లీ కాన్ఫిడెన్స్. 15 సంవత్సరాల నుంచి ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి నేను నిత్యం సేవ చేస్తూ ఉన్నాను. 2018లో నేను కాంటెస్ట్ చేసి ఓడిపోయినప్పటికీ కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రజలకి నేను దూరం లేను. 2018 నుంచి ఇవాళ వరకు నిత్యం నా చరిత్ర మీరు చూసుకోండి, మంచైనా చెడైనా ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోయి వస్తూ ఉంటాను. అదేవిధంగా 2021 బై ఎలక్షన్లలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సీరియస్గా కాంటెస్ట్ చేద్దామని ఒక గొప్ప ఉద్దేశంతో ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయిండు. ఇంకా అమ్ముడుపోయిన తర్వాత 2 వ్యవస్థల మధ్యలో కొట్లాట అవుతున్నప్పుడు ఇలా ఇండివిజువల్గా నేను కొట్లాడలేని పరిస్థితి ఉండే. ఒకటి. నెంబర్ 2 ఏమైందంటే, ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ రేవంత్ రెడ్డి గారు పక్కా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడని ఆనాడు స్టేట్మెంట్ చేసిండు ఓపెన్గా. ఆంధ్ర ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూలో మీరు చెక్ చేయవచ్చు. చేసిన తర్వాత ఇంకా దాంట్లో లాభం లేదని నేను బయటికి వచ్చిన. ఆ రోజు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది, టికెట్ కోసం నేను జాయిన్ అయినా. సరే, అనివార్య బై ఛాన్సెస్ అన్నీ ఏదో దాంట్లో టికెట్ మిస్ అయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు అతి అయిన గౌరవం ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, విప్ ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఇచ్చిండ్రు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చిండ్రు. 100% ఈసారి కేసీఆర్ గారికి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నాం. రిటర్న్ గిఫ్ట్గా హుజురాబాద్ నియోజకవర్గానికి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయబోతాం. యూ సెడ్ ఎ రైట్ థింగ్. మీరు ఎప్పుడు ప్రజలతో ఉన్నారు, ప్రజల్లోనే ఉన్నారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ నాకున్నటువంటి మెయిన్ అప్లికేషన్ ఏంటంటే, మీ విషయంలో మంచి కన్నా ఎందుకు ఎక్కువ చెడే ప్రొజెక్ట్ అవుతుంది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఫేక్ ఆడియోలు తయారు చేయడం, ఫేక్ అన్నీ తయారు చేసి కౌశిక్కి ప్రజా ఆదరణ పెరుగుతుంది,
ఎట్లా డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ 2 years నుంచి ప్రతి ఇంటికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇంటికి పోయి తీసుకుపోయి ఇచ్చి వచ్చిన, CMRF చెక్కులు ఇంటికి పోయి తీసుకొని వచ్చిన. దురదృష్టవశాత్తు ఎవరైనా ఆ కుటుంబంలో జరిగిపోతే వాళ్ళని పోయి పరామర్శించి నా వంతు ఆర్థిక సాయం చేసి వచ్చిన. ఎవరైనా పెళ్ళికి పిలిస్తే పోయి ఆశీర్వదించి వచ్చి వాళ్ళకు కూడా సాయం చేసి వచ్చిన. ఇవాళ 21st డే కావచ్చు, బర్త్డే కావచ్చు, సారీ ఫంక్షన్ కావచ్చు, ఎనీ ఫంక్షన్ అన్నా అంటే నేను ఉన్నా అనే రీతిలో హుజురాబాద్ నియోజకవర్గంలో నేను ఉంటా. కాబట్టి ఇలా గజ గజ వణికి ఇలా కౌశిక్కి బట్టలు తెల్లగా కనబడుతున్నాయి, బురద ఉయ్యాలి. గిదే వీళ్ళ కథ. కానీ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈసారి ఊహించుకోని స్థాయిలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపుతారు గ్యారెంటీ. హుజురాబాద్లో త్రిముఖ పోరు అని చెప్పి అన్ని మీడియా కథనాలు ఇస్తున్నాయి. నిజంగా హుజురాబాద్లో త్రిముఖ పోరు ఉందా, లేకపోతే ద్విముఖ పోరు ఉందా? ఉంటే ఆ ఇద్దరు ఎవరు? అసలు ఒరిజినల్ చెప్పాలి విజయ్ గారు, ఎవరితోనూ పోరలేదు అంటున్నారు. ఎవరితోని పోరే లేదు. 100% వార్ వన్ సైడ్. ఎంత మెజారిటీ వస్తుంది అనేది లెక్క. అసలు లెట్స్ కంక్లూడ్ విత్ లైక్ ఏ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కౌశిక్ రెడ్డి గారు. బికాజ్ ఎందుకంటే ఐ డ్రీమ్ ద్వారా హుజూరాబాద్లో ఉన్నటువంటి ఓటర్స్కి మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ మీదుగా ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో కొన్ని పాత సంఘటనలు ఉంటాయి, ఇవంతా ఉంటాయి. బట్ మీరు అప్ టు ద మార్క్, బాటమ్ ఆఫ్ ద హార్ట్ మాట్లాడతారు. కాబట్టి ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్, ఐ వాంట్ కీప్ యూ వన్ థింగ్. ఈటల హత్యకి మీరు కుట్ర చేశారా లేదా? హత్య రాజకీయాల చరిత్ర కౌశిక్ రెడ్డికి ఉండదు. నంబర్ 1. హత్య రాజకీయాల చరిత్ర ఈటల రాజేందర్ గారికి ఉంది. ఇలా మా వీణవంక మండలంలో మాజీ ఎంపీటీసీ తెలంగాణ ఉద్యమకారుడైన బాలరాజ్ గారిని ఈటల రాజేందర్ గారు హత్య చేయించిండు. ఇది నిజమా కాదా చర్చకు రమ్మని నేను అనేక సార్లు అడిగిన. ఇప్పటిదాకా కూడా ఆయన చర్చకు రాలే. ఇవాళ ప్రవీణ్ కుమార్ యాదవ్ అని తెలంగాణ ఉద్యమకారుడిని పోలీసులను పెట్టుకొని 3rd degree టార్చర్ పెడితే ఇవాళ ఆయన అవమానం భరించుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. ఈ హత్య రాజకీయాల చరిత్ర ఈడున్న ఈటల రాజేందర్కి ఉంది తప్పితే కౌశిక్ రెడ్డి గారికి ఒక్కసారి కూడా ఉండదు. నా చరిత్ర ఏంటంటే నేను భారతదేశ జెండా మోసిన చరిత్ర నాది. నేను క్రికెటర్గా జాతీయ జెండా మోసిన వ్యక్తిని నేను అంత గొప్ప చరిత్ర ఉన్న నాది. నా కుటుంబానికి చాలా గొప్ప చరిత్ర ఉన్న కుటుంబం నాది. ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఈటల రాజేందర్ గారి బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈటల రాజేందర్ గారి చరిత్ర చూడండి. ఆయన హత్య చేస్తే నాకేమొస్తుంది భయ్? నాకేమొస్తుంది? నేను పోయి ఆయన హత్య చేసి నేను పోయి జైలు ఉండాలి అయింది? నేను అంత పిచ్చోని అయింది? లైఫ్ ఇస్ షార్ట్ అండ్ స్వీట్. నేను పాలిటిక్స్ లాగా చేస్తా. 100% ప్రజల్లో ఆదరణ నేను పెంచుకుంటా. ఎట్టు పరిస్థితిలో హుజురాబాద్ ప్రజలు ఖచ్చితంగా నా గురించి ఇంచు తెలుసు వాళ్ళకి. ఇక్కడ వచ్చి యాక్షన్ చేసి నాకు రాదు. కడుపులో ఏమైనా ఉంటే నోటి నుంచి సూటిగా అదే వస్తుంది. నేను అదే చేస్తా తప్పితే వేరే ముచ్చట ఉండదు. ఆయన ఏదో సింపతి రాజకీయాలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. హుజూరాబాద్ను బీఆర్ఎస్కు కోటగా మార్చాలని చెప్పి అధినేత కేసీఆర్ భావించారు. అందుకే మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, విప్ ఇచ్చారు, ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానానికి గుదిబండగా మారారు అనేటువంటి క్వశ్చన్ మీ ముందు పెడితే మీకు ఒకటే చెప్తున్నా విజయ్ గారు, బీఆర్ఎస్ కోటగా అడ్డగా హుజూరాబాద్ని మార్చడానికి కేసీఆర్ గారు నన్ను పంపించలేదు. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అడ్డనే. ఓకే, ఫస్ట్ నంబర్ 1. మీరు చరిత్ర చూసుకోండి, మీకు అదే చెప్తున్నాను. 2001 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ పార్టీ అనేదే హుజూరాబాద్ ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు. అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, గెలిపించారు. 1,00,000 వాళ్ళు కేసీఆర్ గారిని ఎప్పుడు పార్టీని కానీ కేసీఆర్ గారిని కౌశిక్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టడు. కౌశిక్ రెడ్డి ఏమిటి ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఇలా అన్ని సర్వే రిపోర్ట్లలో మీరు ఏ సర్వే రిపోర్ట్ అనేది తీసుకోండి. బీజేపీ పార్టీ చేసిన సర్వే రిపోర్ట్, కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే రిపోర్ట్, బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే రిపోర్ట్, అన్ని సర్వే రిపోర్ట్లలో క్లియర్ ఎడ్జ్ ఆల్మోస్ట్ 15% ప్లస్ ఎడ్జ్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈడ ఉన్నది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఎంత కష్టపడితే ప్రజల గుండెలలో నేను గుడి కట్టుకుంటేనే ఈ పరిస్థితిలో ఉన్నాము, లేకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి అది కేసీఆర్ గారికి క్లియర్గా తెలుసు. ఇవన్నీ ఫేక్ న్యూస్. ఈయన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన కూర్చొని ఆయనకైనా ఒక
ఫేక్ న్యూస్లు తయారు చేసి మీడియాలలో ఫేక్ న్యూస్ యూట్యూబ్లో సోషల్ మీడియాలలో లేకుంటే న్యూస్ ఛానల్లో పంపిస్తే దాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు హుజురాబాద్. కాసేపు మీరు అన్నదే నిజం అనుకుందాం. బీఆర్ఎస్ గులాబీకి అడ్డాని అంటాను, లేదంటే కనుక ఇంకేదన్నా అంటాను. ఒకవేళ కనుక అదే నిజమైతే మీ ధోరణి వల్ల, మీ నడవడిక వల్లనే టీఆర్ఎస్ సీనియర్ నేత సమ్మిరెడ్డి నుంచి మొన్న వరకు రిజైన్ చేసినటువంటి ఎంపీపీ వరకు ఇది ఎవరి స్వయంకృత అపరాధం? ఎంపీపీ ఎవరు రిజైన్ చేయలేదు కదా. మా ఎంపీపీ మా పార్టీలో అయితే రిజైన్ చేయలేదు నాకు తెలిసి. నెంబర్ 1, మీరు అడిగిన పేరు గురించి బియాండ్ మై స్థాయి. దర్ ఆల్ బ్లాక్ మెయిలర్స్. నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఇట్ ఈస్ బియాండ్ మై. ఓకే, హుజూరాబాద్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా మట్టి దందాకి, ఇసుక దందాకి అడ్డగా మారారు. జమ్మికుంట, వేణకుంట, వంక మండలాల్లో మానేరు నుంచి ఇసుక తరలిపోతుంది, అది మీకు అడ్డంకిగా మారుతుంది. అసలు చెప్పడానికి ఎవరు మాట్లాడడానికన్నా సిగ్గుశరం ఉండాలి, చెప్పడానికన్నా సిగ్గుశరం ఉండాలి. అవన్నీ అఫీషియల్ క్వారీస్, ఆల్ అఫీషియల్ గవర్నమెంట్ టెండర్డ్ క్వారీస్. నాకేమైనా సంబంధం ఉంటుంది అసలు? మాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా ఇంచు కూడా సంబంధం ఉండదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇలా ఆ మినరల్ నుంచి మీ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చేది కేవలం ఆదాయం మా ఉష్కే వల్ల 50 కోట్ల రూపాయలు ఉండే. నేను 2014 కంటే ముందు మాట్లాడతాను. ఇవాళ కేసీఆర్ గారు అఫీషియల్ టెండర్ చేయబట్టి ఇలా గవర్నమెంట్కి 6,000 కోట్ల రూపాయల ఆదాయం ఇలా మినరల్స్ నుంచి గవర్నమెంట్కి వస్తూ ఉందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నోటికి వచ్చినోడు మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ అఫీషియల్ కాలేజ్. అసలు 1 ఇంచు కూడా నాకు సంబంధం లేదు.